హాయ్ అండి అందరికీ. ఈరోజు మనము మటన్ బిర్యానీ అయితే చేయబోతున్నామండి. ఈ మటన్ బిర్యానీ మేము చెప్పే కొలతలతో కానీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఈ మటన్ బిర్యానీ వచ్చేసి మేము ఇక్కడ ఒక హాఫ్ కేజీ మటన్కి వచ్చేసి ఒక గ్లాస్ బాస్మతి రైస్, 2 టమోటాలు, 2 ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా, ఒక 7-8 పచ్చిమిర్చి, అలాగే కొన్ని మసాలా దినుసులు అండి. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏమున్నది అన్నట్టు ఒక్కసారి ఇలా ట్రై చేసుకుని తినండి ఈ మటన్ బిర్యానీని. ప్యాన్ ని స్టవ్ మీద పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి, 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కగానే మసాలా దినుసులు కూడా వేసుకోండి. అలాగే ఈ మసాలాన్ని ఫ్రై అవ్వగానే కోసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే బాగా ఫ్రై చేసుకోండి. అలాగే కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఈ పచ్చిమిర్చి ఎర్రగడ్డలు బాగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని అల్లం పేస్ట్ బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి, ఒక 2-3 నిమిషాల దాకా. తర్వాత ఇందులోకి టమోటాను కూడా వేసుకొని ఈ టమోటాలు కూడా బాగా మగ్గేదాకా బాగా అయితే ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఈ టమోటాలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత కల్లు ఉప్పు వేసుకొని ఈ ఉప్పు అంతా బాగా అన్నిటికీ పట్టే విధంగా కలుపుకోండి. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోండి. తరువాత ఇందులోకి 2 చిన్న స్పూన్ల ధనియాల పౌడరు, 1 స్పూన్ మటన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1.5 స్పూన్ కారం వేసుకొని ఇదంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి. మసాలా అంతా బాగా కలిసే విధంగా. తరువాత ఇందులోకి మనం శుభ్రంగా కడిగి పెట్టిన మటన్ కూడా వేసుకొని బాగా అయితే కలుపుకోండి. తరువాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మినిమం 20 మినిట్స్ దాకా అయితే ఉడికించుకోవాలండి ఈ మటన్. తర్వాత మూత తీసుకొని మటన్ మనకి ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత ఇవి చూడండి, ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్ ను కూడా ఇందులో వేసుకోవాలండి. రైస్ అంతా బాగా మటన్ మీద వేసుకొని తర్వాత మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. మేమైతే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నామండి. అలాగే కొంచెం పుదీనా, అలాగే కొంచెం బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొంచెం నిమ్మరసం. ఎందుకంటే ఈ నిమ్మరసం కొంచెం పిండితే ఏంటంటే మనకి రైస్ అనేది పుల్లుగా వస్తుంది అనమాట, బాగా వస్తుంది రైస్. ఈ విధంగా అన్ని వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని దమ్ పెట్టుకోవాలండి. మినిమం ఒక 15 నిమిషాల దాకా దమ్ పెట్టుకుంటే మనకి రైస్ అనేది బాగా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది మటన్ బిర్యానీ. ఒకసారి చూడండి, 15 నిమిషాల తర్వాత మూత తీసి చూడగానే ఇలా ఉంది రైస్. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ మటన్ బిర్యానీ. ఒకసారి ఇలా ట్రై చేయండి. మన వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇంకా మంచి మంచి వీడియోలతో వస్తూ ఉంటాం మీ ముందుకి.